హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టు హెల్త్ అస్సలు బాగాలేదు, అందుకే నేను ఏ వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను. బట్ ఈరోజు వీడియో వచ్చేసి న్యూ బార్న్తో నా డైలీ రొటీన్ షేర్ చేస్తున్నాను. సో నేను ఈ వీడియో వన్ డే తీసింది కాదు, ఎవ్రీ డే ఒక్కొక్క బిట్ తీసాను. ఎందుకు అలా చేశానంటే న్యూ బార్న్తో మనం డైలీ చేసే థింగ్స్ అస్సలు చేంజ్ అవ్వవు, మనం ఉండే స్పేస్ కూడా చేంజ్ అవ్వదు. మ్యాక్సిమం 4 వాల్స్ మధ్యలోనే ఉంటాము, అదే రూమ్లో ఉంటాము. అందుకనే నేను కావాలనే ఒక్కొక్క డే ఒక్కొక్క క్లిప్ తీసాను, ఎందుకంటే ఎవ్రీ డే మై డే లుక్స్ ద సేమ్ అనేసి. అండ్ నేను పాపతో ఫస్ట్ 3 months అయితే నైట్ అస్సలు పడుకోలేదు 1 second కూడా, ఎందుకంటే పాప నైట్ అంతా ఫీడింగ్కి లేస్తూనే ఉంటుంది. అండ్ అదే టైంలో నేను కూడా నిద్రలోంచి లేస్తే నాకు చాలా డిఫికల్ట్గా అనిపించేది. అదైతే అంత మంచి విషయమే కాదు, బట్ నేను యాజ్ అ న్యూ మామ్ నా రొటీన్ ఎలా ఉంది అనేది నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ పాప లెగగానే ఇట్లా డైరెక్ట్ సన్లైట్లోకి కాకుండా ఫ్రెష్ ఎయిర్లోకి తీసుకొస్తాను. అండ్ ఎంత క్యూట్గా చూస్తుందో బయట ఏముందని. సందీప్ అయితే నాతో ఫ్యూ వీక్స్ ఉన్నాడు ఇనిషియల్లీ, నాకు నైట్ అలవాటు అయ్యే వరకు. మా ఇద్దరికి నైట్ నిద్ర ఉండదు కదా, అందుకని మార్నింగ్ అమ్మ వాళ్ళు లెగగానే ఫస్ట్ బేబీని వాళ్ళకి ఇచ్చేసి మేము ఒక అట్లీస్ట్ 2-3 hours అయినా పడుకునే వాళ్ళం. నేను సహస్రకి ఫీడ్ చేసి అమ్మకి ఇచ్చేసేదాన్ని, అమ్మే బర్ప్ చేపించి డైపర్ చేంజ్ చేసి పడుకోపెట్టేది. అసలు ఎవ్రీ న్యూ మామ్ నీడ్స్ హర్ మామ్ అనేది ఎంత ట్రూ అనిపించింది నాకు. అమ్మ సహస్రతో క్యూట్గా అంటూ ఉండేది, నువ్వు ఇట్రా మా అమ్మాయిని పడుకొని నువ్వు నా దగ్గరికి రా అనేసి. నేను పడుకున్నా కూడా మధ్య మధ్యలో లేచి సహస్ర ఏం చేస్తుంది అని చెక్ చేస్తూ ఉండేదాన్ని. అమ్మ వాళ్ళేమో మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా, నువ్వు కొంతసేపు పడుకో అనేవాళ్ళు. బట్ ఐఎమ్ దట్ వెరీ ఓవర్ ప్రొటెక్టివ్ న్యూ మామ్. అది నాకు మామ్ అయ్యాకే తెలిసింది నా గురించి. నేను ఈ వీడియోలో ఏం తిన్నాను అదంతా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పెద్ద వీడియో అయిపోయింది అనేసి. ఓన్లీ డైలీ రొటీన్ బేబీతో ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ స్నానానికి తీసుకెళ్తుంది సహస్రాని అమ్మ. ఈ టైంకి అయితే మ్యాక్సిమం నేను లేస్తాను, ఎందుకంటే స్నానం మాలిష్ ఆవిడ ఉంటారు కదా, సో ఆవిడ చేస్తారు. ఈవెన్ దో తను చాలా ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా నేను దగ్గరుండి చెప్తాను ఇలా చేయొద్దు అలా చేయొద్దు అనేసి. తను జోక్గా సహస్రతో అంటూ ఉండేది, నువ్వు ఏడవకు మళ్ళీ మీ అమ్మ వచ్చేస్తుంది అనేసి. అండ్ బేబీ బాతింగ్కి ఏమేం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను అనేది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ బేబీకి మేము ఒక్కసారి కూడా నలుగు కానీ సాంబ్రాన్ని కానీ ఇప్పటిదాకా పెట్టలేదు. సహస్రాకి స్నానం అంటే ఇష్టం, అండ్ అంత ఎక్కువైతే ఏడవదు, బెటరే. ఎందుకంటే సహస్ర ఏడ్చిందంటే నాకు చాలా యాంగ్జైటీ అయిపోతుంది, ఎందుకు ఏడుస్తుంది అని చాలా టెన్షన్ వచ్చేస్తుంది. సో అసలు అంత ఎక్కువ ఏడవదు, బాగా చేయించుకుంటుంది అండ్ ఎంజాయ్ చేస్తుంది స్నానంని. అండ్ హెయిర్ వాష్ కూడా డైలీ కాకుండా ఓన్లీ ఆల్టర్నేట్ డేస్ చేపిస్తున్నాము. మసాజ్ అయితే ఎవ్రీ డే చేస్తున్నాము సహస్రాకి. అండ్ ఐస్కి కాటుక పెట్టడం అయితే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా లేదు, ఓన్లీ దిష్టి చుక్క మాత్రమే పెడతాను. అండ్ పౌడర్ కూడా యూజ్ చేయట్లేదు. సహస్ర అయితే స్నానానికంటే ఎక్కువ డ్రెస్ వేసుకోవడానికి ఇరిటేట్ అవుతుంది అండ్ కొంచెం ఏడుస్తుంది. అండ్ నేను ఎక్కువ కాటన్ డ్రెస్సెస్ యూజ్ చేశాను, ఎందుకంటే మోస్ట్లీ అది సమ్మర్ టైమే కాబట్టి. అండ్ ఎలాగో స్వాడల్ చేస్తాం కదా పడుకునేటప్పుడు, సో అప్పుడు వామ్గా ఉంటుంది వాళ్ళకి ఎలా అయినా అని. తనకి కంప్లీట్గా డ్రెస్ వేసి రెడీ చేసేసరికల్లా నేను ఎలా అయిపోయాను చూడండి, కంప్లీట్గా స్వెట్టీ అయిపోయాను, కంప్లీట్గా తడిచిపోయాను. నేను స్నానం చేశానా సహా స్నానం చేసిందో అర్థం కావట్లేదు, నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా స్నానం తర్వాత ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తాను నేను సహస్రాని. ఇది మంచి లాంగ్ స్ట్రెచ్ స్లీప్ ఉంటుంది తనది డే మొత్తంలో. అండ్ సహస్ర అయితే 100% బ్రెస్ట్ ఫీడ్ బేబీ. తను ఓన్లీ 1-2 times అది కూడా హాస్పిటల్లో ఫార్ములా తీసుకుంది, ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫార్ములా అనేది ఇవ్వలేదు నేను. అండ్ నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ మీద కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇట్ వాజంట్ అన్ ఈజీ వన్. నేను చాలా హైస్ అండ్ లోస్ చూసాను, ఎస్పెషలీ నా మిల్క్ సప్లైతో ఇనిషియల్ డేస్లో అండ్ ఆల్సో 3 months తర్వాత. అండ్ ఇక్కడ అమ్మ బర్ప్ చేపించి పడుకోబెట్టేస్తుంది సహస్రాని. ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది ఇప్పుడు.
అండ్ బేబీతో ఒక సెట్ రొటీన్ ఉండదు కదా, లైక్ ఎవ్రీ డే మనం చేసే థింగ్స్ అన్నీ సేమే ఉన్నా కూడా టైమింగ్స్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఇనిషియల్లీ నాకు కానీ అమ్మకి కానీ ఈ రొటీన్కి సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇట్ వాజ్ అ ఫస్ట్ బేబీ అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు అండ్ అమ్మకి. సో లంచ్ టైమ్స్ కొన్నిసార్లు 3-4 కూడా అయిపోయేది. అండ్ చూస్తూ చూస్తూ సెకండ్ మంత్ బర్త్డే కూడా వచ్చేసింది సహస్రాది. లైక్ 2 months కంప్లీట్ అయిపోయినాయి. నాకైతే మొన్ననే కదా అసలు డెలివరీ అయింది అని అనిపిస్తుంది. సో ఈ మంత్ బర్త్డేకి మేము ఫోటోషూట్ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, మేము ముగ్గురం గోల్డ్ కలర్ అండ్ బేజ్ కలర్ కాంబినేషన్లో వేసుకున్నాము. సో ఇదంతా ప్లానింగ్ అయితే నాది అస్సలు కాదు. ప్లానింగ్ చేసే అంత ఓపిక టైం అస్సలు లేదు నాకు. సో సందీపే మా ముగ్గురు అవుట్ఫిట్స్ చూస్ చేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు ఫోటోషూట్ కోసం. అసలు సహస్రాన్ని కూడా సగం సందీపే రెడీ చేశాడు. అస్సలు నాకు ఓపిక లేదు అండ్ స్టిచెస్ పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సందీప్ అయితే నాకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు ఆ రోజు. మా పెళ్లి రోజు తను వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకున్నాడు అనమాట. సో ఆఫ్టర్ వెడ్డింగ్ ఇదే ఫస్ట్ టైం వేసుకోవడం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ డ్రెస్లో తనని చూసి. ఫోటోషూట్లో ఫోటోగ్రాఫర్ నేనే కాబట్టి ఫస్ట్ సహా సింగిల్ పిక్స్ అన్ని తీసేస్తున్నాను. తర్వాత మేము ఫ్యామిలీ పిక్స్ కూడా దిగాము, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అవన్నీ చూసేయండి. ఫొటోస్ తీస్తుంటేనే మ్యాక్సిమం సహస్రాకి నిద్ర వచ్చేసింది. ఇంకా అమ్మ ఇక్కడ పడుకోబెడుతుంది. అందరూ మనకి అడ్వైస్ ఇస్తారు కదా బేబీ పడుకున్నప్పుడే మనం కూడా పడుకోవాలని, కానీ అదైతే ఇంపాసిబుల్. మనకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఐదర్ బాత్ చేయడమో లేకపోతే ఫుడ్ తినడమో ఏదో ఒక పని ఉంటుంది. కానీ నేను మ్యాక్సిమం ట్రై చేశాను బేబీ పడుకున్నప్పుడు పడుకోవడానికి. ఇంకా మా లంచ్ అయిపోయినాక సహస్రాకి గోల్డ్ షాపింగ్ చేద్దాం పదా అనేసి అమ్మ షాప్కి తీసుకొచ్చింది. ఇక్కడ పాపిడ్ చైన్స్ చూస్తున్నాము. ఇది కిడ్స్ అన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో సహస్రాకి పెట్టి చూస్తే. సో ఇవి కిడ్సే కాదు, మనం కూడా యూస్ చేయొచ్చు. సో సహస్రా పెట్టుకునేలోగా నేను కూడా పెట్టుకోవచ్చు ఫ్యూ ఇయర్స్ అనేసి ఈ పాపిడ్ చైన్ తీసుకున్నాను. ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇది అరౌండ్ 6 grams పడింది. సో సింపుల్గా ఉంది, క్యూట్గా ఉంది అనేసి ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సహస్రా బాత్ టైం అయిపోయింది. ఈవినింగ్ టైం అయితే ఐదర్ నేను ఆర్ అమ్మ ఎవరో ఒకరు స్నానం చేపిస్తున్నాము. ఫస్ట్ 1 month అయితే నేను ట్రై చేయలేదు స్టిచెస్ పెయిన్తో, బట్ తర్వాత నుంచి స్లోగా ఆల్టర్నేట్ డేస్ అలా ట్రై చేశాను. సో ఫస్ట్ టైం నేను చిన్నపిల్లలకి స్నానం చేయించడం చాలా నాకు ఎక్సైటింగ్ అండ్ నర్వస్గా అనిపించింది, బట్ స్టిల్ ఐ థింక్ ఐ వాజ్ గుడ్. అండ్ హెయిర్ వాష్ మాత్రం ఎవ్రీ డే చేయించొద్దు అని నా డాక్టర్తో రికమెండ్ చేశారు. సో ఆల్టర్నేట్ డేస్ లేకపోతే వీక్లీ థ్రైస్ అలా చేపిస్తాను. సో అమ్మమ్మ మంచిగా డ్రెస్ చేసి రెడీ చేసేసింది సహస్రాని. మంచిగా ఫ్రెష్ అయిపోయింది, ఇంక ఇప్పుడు ఆడుకుంటుంది. మేము సహస్రాతో డే 1 నుంచి కూడా ఫ్యూ యాక్టివిటీస్ అయితే చేపించాము. అందులో నెంబర్ 1 అయితే టమ్మీ టైం. సో ఈవెన్ లైక్ 1 week 2 weeks ఓల్డ్ నుంచి కూడా మేము టమ్మీ టైం ఇస్తూనే ఉన్నాం సహస్రాకి. అది చాలా హెల్ప్ అయిందని నేనైతే చెప్తాను. సో ఏం లేదు, జస్ట్ బేబీని రివర్స్లో పడుకోబెట్టి హెడ్ కొంచెం పైకి హోల్డ్ చేస్తున్నారా లేదా అనేది మనం చూస్తూ ఉండాలి. సో ఇనిషియల్లీ ఒక 10 minutes నుంచి స్టార్ట్ చేసి అలా స్లోగా టైం ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే టాకింగ్ టు యువర్ బేబీ. సో నేను సింపుల్గా చెప్పాలంటే ఏం చేస్తున్నా, స్నానం చేపిస్తున్నా లేకపోతే ఫీడ్ చేస్తున్నా బేబీకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. ఇన్ ఎ వే అలా కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తూ అండ్ లాంగ్వేజ్ కూడా వాళ్ళకి బిల్డ్ అవుతుంది. సో టమ్మీ టైం ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి పిల్లో మీద వాళ్ళకి టమ్మీ టైం ఇవ్వచ్చు. సో ఇది ఈజియెస్ట్ అనమాట, మోర్ దెన్ ఇట్లా బెడ్ మీద కంటే. సో పిల్లో మీద అయితే ఈజీగా వాళ్ళు హెడ్ రేస్ చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారా, ఇంకా 3 months కూడా కంప్లీట్ అవ్వలేదంటే ఇలా పుష్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంది సహస్ర. సో టమ్మీ టైం ఇస్తే మోటార్ స్కిల్స్ కూడా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట బేబీస్కి. సో మంచి వార్మ్ బాత్ తర్వాత సహస్రాకి వెంటనే నిద్ర వచ్చేస్తుంది. సో ఇక్కడ పడుకోబెడుతున్నాము. సో సహస్రాన్ని పడుకోబెట్టడానికి మోస్ట్లీ ఉయ్యాల వాడుతున్నాము. ఆ ఉయ్యాల డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. సో సమ్ టైమ్స్ ఇది కూడా యూస్ చేస్తాము. సో ఇదేంటంటే
ఏంటంటే క్యారీ కాట్ అనమాట. దీనికి ఇలా స్వింగ్ అవుతుంది. సో దీనిలో బేబీని కూర్చోపెట్టి మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. లైక్ మనం బాల్కనీలో ఉన్నా, కిచెన్లో ఉన్నా, ఎక్కడైనా దీనిలో కంఫర్టబుల్గా బేబీని కూర్చోపెట్టేసి మనం మన పని చేసుకుంటూ ఒక లుక్ బేబీ మీద వేసి అలా చూసుకుంటూ ఉండొచ్చు. సహస్రాకైతే ఒక నైట్ రొటీన్ ఫాలో అవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఒక వార్మ్ బాత్, తర్వాత లైట్స్ అన్ని డిమ్ చేసి మోస్ట్లీ బెడ్రూమ్లోనే ఉంచి ఆ స్లీప్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అది కొన్ని డేస్ వర్క్ అవుతుంది, కొన్ని డేస్ వర్క్ అవ్వదు. అండ్ ఆల్సో సహస్ర నెయిల్స్ కూడా టైం టు టైం ట్రిమ్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఫేస్ మీద మార్క్స్ పెట్టేసుకుంటుంది. ఈ ట్రిమ్మర్ డీటెయిల్స్ నేను నా హాస్పిటల్ బ్యాగ్ వీడియోలో యాడ్ చేసే ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను తను మోస్ట్లీ పడుకున్నప్పుడే నెయిల్స్ తీయడానికి ట్రై చేస్తాను, అప్పుడే ఎక్కువ కోఆపరేటివ్గా ఉంటుంది, లేకపోతే హ్యాండ్ అస్సలు ఇవ్వదు. అండ్ లక్కీలీ ఇదేంటంటే అసలు బేబీ స్కిన్ని హర్ట్ చేయదు, కాబట్టి వాళ్ళు మూవ్ అవుతున్నా కూడా మనకి ఏ టెన్షన్ ఉండదు. అండ్ ఈరోజు సహస్రాకి వ్యాక్సిన్ డే అనమాట. సో వ్యాక్సిన్ అనగానే నాకు చాలా టెన్షన్ అండ్ యాంగ్జైటీ వచ్చేస్తుంది మార్నింగ్ నుంచే. తను ఎంత ఏడుస్తుందో, ఎలా రియాక్ట్ అవుతుందో అనేసి. ఇంకా మామ్ అన్నాక ఈ యాంగ్జైటీ అనేది తప్పదు అనుకుంటా. సో వ్యాక్సిన్ కోసం అయితే వచ్చేసాము. తీసుకున్నాక మాత్రం ఆ రోజంతా కొంచెం డల్గా, కొంచెం స్లీపీగానే ఉంటుంది. సో తనని మ్యాక్సిమం చియరప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను ఆ రోజంతా. సో అందుకనే తన రాకింగ్ చైర్ తీసుకెళ్ళి బాల్కనీలో కూర్చున్నాము. కొంచెం అలా గ్రీనరీ చూస్తూ ఓపెన్ ఎయిర్లో ఉంటే బాగుంటుంది అనేసి మ్యాక్సిమం ఎప్పుడు టైం దొరికినా సహస్రాన్ని బయటకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. కుదరకపోతే అట్లీస్ట్ ఇలా బాల్కనీలోకైనా తీసుకొస్తూ ఉంటాను. ఎందుకంటే న్యూ బార్న్ అంటే మ్యాక్సిమం ఇంట్లో బయటకి తీసుకెళ్ళొద్దు, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. కానీ బయట ఓపెన్ ఎయిర్లో ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సహస్రాతో మా ఈవినింగ్ ఇలా గడిచిందనమాట. సహస్రాన్ని నేను మ్యాక్సిమం ఎవ్రీ డే అట్లీస్ట్ 12 o'clock కల్లా అయినా పడుకోబెట్టాలని ట్రై చేస్తాను. బట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్లీప్ ఈజ్ అ మైల్ స్టోన్ అనమాట. సో వాళ్ళు నైట్ అంతా పడుకోవడం అనేది ఒక మైల్ స్టోన్. అది వాళ్ళు కరెక్ట్ ఏజ్లోనే రీచ్ అవుతారు. సో మనం ఎంత ట్రై చేసినా కూడా ఆ రొటీన్ అనేది మనం ఫామ్ చేయలేము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ ఆల్మోస్ట్ లైక్ 3 or 12:45 అవుతుంది. ఆ టైంకి ఇంత యాక్టివ్గా ఆడుతుంది. నాకు అమ్మకేమో చాలా నిద్ర వస్తుంది, అందుకే ఇక్కడ వీడియో తీస్తున్నాను ఈ టైంలో ఇలా ఆడుతుంది అనేసి. బట్ ఇక్కడ మళ్ళీ ఫీడ్ చేసి పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఫీడ్ చేస్తూ నేను కూడా పడుకుని పోతున్నాను ఇక్కడ, అందుకనే అమ్మ వీడియో తీస్తుంది. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్. మీతో షేర్ చేసుకోవడం కన్నా కూడా నాకు ఒక మెమరీ లాగా, నా ఒక వర్చువల్ డైరీ లాగా ఇది నేను సేవ్ చేసుకుంటాను. ఈ వీడియో తీసినందుకు బిగ్ థ్యాంక్స్ టు మై మామ్. సో ఇక్కడ ఫీడ్ చేసి మళ్ళీ పడుకోబెట్టాను అరౌండ్ లైక్ 1:30 ఆ టైంకి. బట్ అగైన్ లెగ్సిపోయింది. సో ఎవ్రీ 2 hours లేస్తారు కదా బేబీస్, మనం ఫీడ్ చేసి మళ్ళీ పడుకోబెట్టాలి. సో అందుకే నేనైతే ఫస్ట్ 3 months అస్సలు పడుకోలేదు. ఫీడ్కి ఎప్పుడు లెగుస్తుందో ఏమో తెలీదు అన్నట్టు. సో ఇక్కడ అమ్మ మళ్ళీ పడుకోబెట్టడానికి ట్రై చేస్తుంది. సో మామ్ హ్యాస్ బీన్ మై బిగ్గెస్ట్ హెల్ప్ నా పోస్ట్ పార్టమ్ మొత్తంలో. సో ఎలా థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. మామ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్ కదా. అండ్ నైట్ ఫీడ్స్ వచ్చేసి నేను ఇనిషియలీ అలారం పెట్టుకొని మరి 2 hours ఫీడ్ చేసేదాన్ని. బట్ తర్వాత ఓన్లీ ఆన్ డిమాండ్ ఫీడ్ మాత్రమే ఇచ్చాను నేను సహస్రాకి, ఈవెన్ నైట్స్ కూడా. సో ఇదే నా డైలీ రొటీన్ విత్ మై న్యూ బార్న్ బేబీ అనమాట. సో న్యూ బార్న్తో ఎవ్రీ డే మనం చేసే థింగ్స్ అన్నీ సేమే ఉంటాయి, జస్ట్ దట్ టైమింగ్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అంతే. ప్రెగ్నెన్సీ కంటే పోస్ట్ పార్టమే నాకు చాలా డిఫికల్ట్గా అనిపించింది. అండ్ ఈ 2-3 months కష్టపడితే తర్వాత కొంచెం ఈజీ అయిపోతుందని అందరు చెప్తారు. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఈజీ అవడం కంటే మనకు అలవాటు అవుతుంది అంతే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.